ఇది సతీదేవి మరణం లేదా హనుమంతుని జననం గురించి చెప్పే కథ కాదు. ఇది పరమేశ్వరుడు తన కోపాన్ని మానుకొని తనను తాను తగ్గించుకుని భూమికి వచ్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని చెబుతుంది. దక్ష మహారాజు ఏర్పాటు చేసిన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానించి శివుడిని మాత్రం ఆహ్వానించడు. దక్షుడు సతితో నీవు ఒక శ్మశానవాసిని, భూతగణాలతో విహరించేవాడిని పెళ్లి చేసుకున్నావు అంటాడు. తన ప్రేమను అపహాస్యం చేసినట్లుగా భావించిన సతీదేవి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే తాపత్రయంతో యజ్ఞగుండంలోకి దూకి అగ్ని సమాధి అవుతుంది. సతీదేవి తన ఆత్మను అగ్ని కర్పించుకుంది అన్న విషయం తెలిసిన వెంటనే శివుడు భయంకరమైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాడు. తాను ప్రేమించిన దేవిని ఈ లోకములకి ఎప్పుడూ చూడలేడు అనే భావనతో విలపిస్తాడు. భూమిపై పడిన ప్రతి బిందువు పవిత్ర జలధారగా మారుతుంది. తమసా నది అనే నది ఈ కన్నీటి నుంచి ఏర్పడినదని పురాణ విశ్వాసం. శివుడు శోకాన్ని అరిచేలా కాక తన హృదయంలో మూగగా భరిస్తాడు. ఎవరికీ చెప్పడు, ఏ దేవతని నిందించడు. కనురెప్పలలో కన్నీటి తడులు ప్రపంచాన్ని కంపించగల శోకశక్తిగా మారతాయి. శివుని కోపం పూర్తిగా ప్రబలినప్పుడు తన జటాజుటల్ని విడిపించుకుని విరాట తాండవం చేయసాగాడు. లింగ పురాణం సంహార అధ్యాయం ప్రకారం శివుడు ఒక్కొక్క అడుగు వేసిన ప్రదేశంలో భూకంపాలు, అగ్నిపర్వతాల ఉద్గారాలు జరిగాయి. జలచరాలు, భూతగణాలు భయాందోళనకు లోనయ్యారు. ప్రాణుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేంత భయంకర శబ్దంతో తాండవం కొనసాగింది. నారదుడు, దేవతల సమూహం శ్రీహరిని ఇలా ప్రార్థించింది: ఓ జగన్నాథ, మీరు మాత్రమే ఈ బ్రహ్మాండాన్ని సమంగా నిలిపే శక్తిని గలవారు. శివుడి ప్రళయ తాండవంలో మునిగిపోయి ఆగ్రహంతో సృష్టిని తుడిచిపెట్టే దిశగా సాగిపోతున్నారు. ఆయన చూపు పడిన చోట సమస్త లోకాలు రాలిపోతున్నాయి. దిక్కులు తెలియని అగ్ని మెరుపుల మధ్య మా ప్రాణాలు ఉరుకుతున్నాయి. ఈ ఆపత్తు నుంచి రక్షించగలవారు మీరు మాత్రమే. శివుని ఆవేశాన్ని అణచివేసి మమ్మల్ని ప్రళయ తాండవం నుంచి కాపాడు అని వేడుకున్నారు. శ్రీహరి తన చేతిలో ఉన్న దివ్యమైన సుదర్శన చక్రాన్ని ధ్యానం చేసి శక్తినిచ్చి ప్రయోగిస్తారు. మొదట సతీదేవి కేశం తెగి పర్వతాలపై పడుతుంది. అది వైష్ణోదేవిగా వెలుస్తుంది. తర్వాత జిహ్వ, నేత్రం, హస్తాలు, చరణాలు, హృదయం మొదలైన భాగాలు విడివిడిగా వివిధ ప్రదేశాల్లో పడతాయి. ప్రతి భాగం పడిన ప్రదేశంలో దేవి యొక్క శక్తి స్థిరపడింది. అక్కడ భైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండడం ప్రారంభమైంది. ఆ ప్రదేశాలు ఆలయాలుగా, పీఠాలుగా రూపాంతరం చెందాయి. శివపురాణం ప్రకారం అష్టాదశ పీఠాలు అనేవి వాటిలో ప్రధాన పీఠాలు. శివుడు విష్ణువుని, ఓ విష్ణు, నీ చేతుల ద్వారానే నా ప్రియమైన సతీమణి శరీరం విభజింపబడింది. ఈ చర్య బ్రహ్మాండ పరిరక్షణ కోసం జరిగినా ఇది నా హృదయాన్ని చిన్నాభిన్నం చేసింది. నా బాధను నువ్వు అనుభవిస్తావు. భవిష్యత్తులో నీవు మానవుడిగా అవతరించి నీకు అత్యంత ప్రియమైన సహధర్మిని కోల్పోయి నిస్సహాయంగా బాధపడతావు అని శపిస్తాడు. శివుడి కోపం తగ్గిన తర్వాత విష్ణువుతో, నీ భూలోకావతారమైన రామావతారంలో నీకు విరహవేదన కలిగే క్షణం వచ్చినప్పుడు ఆ బాధలో నీ ఒంటరిగా కాకుండా ఉండాలని నీ సేవకుడిగా, నీతో చెరువు అడుగు నడిచేవాడిగా, నీ ధర్మయుద్ధంలో తోడుగా ఉంటాను. నీ బాధ నాది అవుతుంది, నీ లక్ష్యం నాది అవుతుంది, నీ విజయమే నా ప్రార్థన అవుతుంది అంటాడు. దేహభావం మరిచి లోక సంబంధాలన్నీ వదిలి శివుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సులో నిమగ్నమవుతాడు. శివుడు కైలాస పర్వతంపై తపస్సులో లీనమై ఉన్న సమయంలో ఆయన మౌన చిత్తంలో ఓ అద్భుత దివ్యదర్శనం కలుగుతుంది. బంగారు కాంతుల చుట్టూ విరజిమ్ముతుండగా అయోధ్యలో పసిరాముడి జన్మదృశ్యం శివుని అంతర్యామిని తాకుతుంది. ఆ దర్శనంలో విష్ణువు ఈ జన్మలో రామునిగా అవతరిస్తున్నారని గ్రహించి, ఇతడు నా మిత్రుడు మాత్రమే కాదు, జగత్తును కాపాడే పరమాత్మ. కానీ ఈ అవతారంలో ఇతడు మానవుడిగా జన్మిస్తాడు. ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. అతని ప్రియమైన భార్యను కోల్పోయే బాధను అనుభవిస్తాడు. ఆ సమయంలో అతనికి తోడుగా ఉండాల్సింది నేనే. నా శక్తినంతటినీ అతని సేవకు అంకితం ఇచ్చేందుకు నేను సిద్ధం అని నిర్ణయం తీసుకుంటాడు. శివుడు కైలాస శిఖరాలపై స్థితప్రజ్ఞుడిగా తపస్సులో ఉన్న అంతరాత్మలో వాదనల తుఫాను మొదలవుతుంది. శివుడు మానవ రూపంలో రాముడికి సేవ చేయాలనుకుంటాడు. కానీ దివ్యత్వం వల్ల ఆయనకు దగ్గరయ్యే అవకాశమే లేదు. దైవంగా ఉంటే రాముని పక్కన ఉండలేను. మనిషిగా ఉన్న రామునికి మరొక మానవుడిగా సేవ చేయడం కష్టమవుతుందని ఆలోచిస్తాడు. హిమాలయ పర్వతాలపై ఉదయపు వెలుగు నెమ్మదిగా పరుచుకుంటున్న క్షణం శివుడు తన దివ్య ధ్యాన స్థితి నుండి లేచి నిలుస్తాడు. గాలిలో ఆయన జట్లో ఆడుతుండగా త్రిశూలం వెనక నుండి తేజస్సుతో మెరిసిపోతుంది. మౌనంగా పర్వతం అంచు వైపు నడిచే ప్రతి అడుగు ఒక శాశ్వత నిర్ణయాన్ని సూచించగా ఆయన చుట్టూ ప్రకాశించే వెలుగులో ఓ ప్రత్యేక ఆకారం ఏర్పడుతుంది. అది వానర రూపం. ఆ తేజో రూపాన్ని చూసిన శివుడు మృదువుగా చిరునవ్వుతో మనసులో పలుకుతాడు: ఒక వానరం, ఇది అహంకారం లేని జీవి, నిస్సహాయులకు తోడుగా నిలిచేవాడు, నమ్మకమైన భక్తుడు. ఇదే నా రూపం కావాలి. ఆ మాటలు గాలిలో మార్మోగుతున్నట్లు వినిపిస్తాయి. ఆ పర్వతాల వెనుక స్వర్ణకాంతిలో తేనెతో తడిసినట్టుగా ఉన్న సూర్యోదయం జరుగుతుంటే శివుని నిర్ణయం భూమి ఆకాశం మధ్య ప్రతిధ్వనిస్తుంది. ఆయన భూమికి అవతరించబోతున్నాడు.
రామునికి సహాయకుడిగా, అతని భక్తునిగా, హనుమంతునిగా. ఈ కథ శివుని కోపానికి ముగింపు కాదు, అది ప్రారంభమైన ఒక ప్రమేయానికి సంకేతం. శివుడు తన దివ్యత్వాన్ని తగ్గించుకొని తన విశ్వరూపాన్ని మరుగున పెట్టి రాముని కోసం ఒక వినయమైన రూపాన్ని ఎంచుకున్నాడు. ఆ రూపం ద్వారానే భక్తి, ధైర్యం మరియు సేవకు కొత్త నిర్వచనం లభించింది. ఇది శివుని త్యాగగాథ. అది తర్వాత శాశ్వత భక్తునికి జన్మకథకు దారితీసింది. హనుమంతుని కథ మొదలవుతుంది.